నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. హిందూ సంప్రదాయంలో శక్తిమాతను కొలవటం ఒక ఆచారంగా ఉంది. అందుకోసం ఒక శక్తి రూపిణిని విశేష అవతారికగా ఎంచుకున్నారు. ఆ విశేష అవతారిక జగదంబిక కాగా ఆమె అనేక రూపాలలో అనేక నామాలతో వర్ధిల్లుతోంది. ఆ జగదంబిక దాల్చిన రూపమే శ్రీ కన్యకా పరమేశ్వరి అవతారం. ఆ మాత తూర్పు బంగాళాఖాతం తీరాన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కొలువై భక్తుల పూజలు అందుకుంటోంది. ఆ భవ్య ఆలయాన్ని నేటి తీర్థయాత్రలో చూసి తరిద్దాం. ఏ తల్లిని సేవిస్తే మనస్సులకు ప్రహ్లాదము, ప్రమోదము, పరవశము పులకరింతయో ఆ తల్లి శ్రీ కన్యకా పరమేశ్వరి. శివశక్తి స్వరూపిణి అయిన ఆయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ. దుర్గా అయినా ఆమె, లక్ష్మి అయినా ఆమె, వాగ్దేవి అయినా ఆమె. ఆ ముగ్గురమ్మల అంశల జగన్మోహన రూపం శ్రీ కన్యకా పరమేశ్వరి. ఆర్యవైశ్యుల ఆడపడుచుగా పెనుగొండలో వెలసిన ఆ మహాతల్లి తన ఆత్మార్పణంతో ఎల్లడలా ప్రతిష్ఠితమయ్యింది. ఆ పరంపరలో మచిలీపట్టణంలో 110 సంవత్సరాల క్రితం నిర్మితమైన దివ్యాలయం శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయం. విజయవాడ, గుడివాడల మీదుగా రైలు మార్గాన విజయవాడ, గుడివాడ, చల్లపల్లి, అవనిగడ్డ తదితర ప్రాంతాల నుంచి రోడ్డు మార్గాన భక్తులు ఈ క్షేత్రానికి చేరుకుంటారు. పూజా సామగ్రితో పవిత్రమైన మనస్సుతో ఆలయ ప్రవేశం చేసే భక్తులను ముందుగా 3 కలశాలతో శిల్పశోభితమైన రాజగోపురం సాదరంగా ఆహ్వానిస్తుంది. ద్వారపాలికలైన వాసంతి, సుష్మా అనే దేవకన్యకలు కన్యకా పరమేశ్వరి దర్శనానికి వచ్చే భక్తులకు స్వాగతమంటూ నిలబడినట్లుంటారు. ఎదురుగా ఓ దివ్యమైన భవ్యమైన ధ్వజస్తంభం కనిపిస్తుంది. ప్రధాన మందిరం విమాన శిఖరాలు, ప్రాకారాలపై వివిధ దేవీదేవతల విగ్రహాలు భక్తులకు నేత్రానందాన్నిస్తాయి. ఆలయ ముఖమంటపం, అక్కడ ప్రతిష్ఠితమైన విగ్రహాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని స్ఫురింపచేస్తాయి. వివిధ వ్యాపారాలు చేసేవారు, అనేక వృత్తులనాచరించేవారు, ఎన్నో ఉద్యోగాలు నిర్వర్తించేవారు, గృహిణులు, విద్యార్థులు ఇలా ఎందరెందరో శ్రీ కన్యకా పరమేశ్వరి మాత భక్తులుగా ఈ ఆలయాన్ని నిత్యం దర్శిస్తారు. బ్రహ్మ, విష్ణు, శివాత్మక సృష్టిస్థితి లయకారిణి పరాశక్తి. ఆ పరాశక్తి 3 రూపాలలో అవతరించింది. మొదటి రూపం పార్వతి అయితే రెండవ రూపం లక్ష్మి, మూడవ రూపం వాగ్దేవి సరస్వతి అని పురాణాలు చెబుతున్నాయి. ఈ ముగ్గురమ్మల అంశాలను తనలో నిక్షిప్తం చేసుకున్న దేవత శ్రీ కన్యకా పరమేశ్వరి. ఆర్యవైశ్యుల ఆడపడుచుగా నీరాజనాలందుకుంటున్న ఆ అమ్మ గర్భాలయంలో విరాజిల్లుతున్న దివ్యమంగళ స్వరూపాన్ని వర్ణించశక్యం కాదు. కనులారా వీక్షించి తరించవలసిందే. ఆలయ ప్రవేశం చేసిన వారికి నేరుగా గర్భాలయ దర్శనం దక్కుతుంది. గర్భాలయంలో ఆమె దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా వీక్షించేందుకు తహతహలాడిపోతారు. అమిత తేజోరాశిగా సకల భూషణాది అలంకారాలతో కన్యకా పరమేశ్వరి అవతార వైభవంతో గర్భాలయం వెలుగొందిపోతుంది. వివిధ పుష్పాలతో, స్వర్ణ రజత భూషణాలతో ధగద్ధగాయమానమైన ఆ జగన్మాతను చూసి భక్తులు పులకించిపోతారు. అర్చనలు, పూజలు గావించి హారతులందుకుంటారు. తీర్థప్రసాదాలు స్వీకరించి ధన్యులవుతారు. పెనుగొండలో స్వయంభూగా వెలిసినటువంటి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయం సర్వజగత్తుకి, సర్వమానవాళికి ప్రసిద్ధమైనటువంటి ఆలయం అది. ఆ తర్వాత కృష్ణా జిల్లాలో ఈ మచిలీపట్నంలో కన్యకా పరమేశ్వరి దేవి ఎంతో శక్తివంతమైనటువంటి అమ్మవారు. ఈవిడిని కొలిచినటువంటి వారికి కొంగు బంగారంలాగా ఎంత కొలిస్తే అంత ఆవిడ అనుగ్రహాన్ని భక్తులు పొందుతూ ఉంటారు. ఇక్కడ ప్రతి క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా మరో దైవం ఉండడం సర్వసామాన్యం. ఈ బందరు పట్టణ కన్యకా ఆలయానికి ఆ పరమేశ్వరుడే క్షేత్రపాలకునిగా ఉండడం పరమ విశేషం. నగరేశ్వరుడుగా ఆ ఈశ్వరుడు ఈ ఆలయాన నెలకొని ఉన్నాడు.
హరహర మహాదేవ శంభో శంకర నాగేంద్రహారాయ భస్మాంగరాయ ఓం నమః పార్వతీపతయే అంటూ నగరేశ్వరుని నామంతో లింగరూపుడై దర్శనమిచ్చే ఆ శివుణ్ణి కొలుస్తారు. పరమేశ్వరుని వాహనమైన నందీశ్వరుడు రాతి నందిగా ఇక్కడ ప్రతిష్ఠితమయ్యాడు. ఆ నందీశ్వరుని కొమ్ముల మధ్యగా శివలింగాన్ని దర్శించుకోవటం ఓ మధురానుభూతి. సకల అభిషేకాల అనంతరం నగరేశ్వరుని లింగాకృతి శోభ వర్ణనాతీతం. పంచపడగల నాగరాజు పడగనీడన నగరేశ్వరస్వామి నవ్యానందభరితంగా ఆకట్టుకుంటాడు. రజత నాగాభరణంతో స్వామి వెలుగొందుతున్నాడు. ఇక ఆ భోళాశంకరునికి రాత్రి సమయాన ఇచ్చే మహాహారతి అత్యంత వైభవంగా ఉంటుంది. ఆ మహాహారతి అలదుకోవడానికి భక్తజనమెంతో ఎదురుచూస్తారు. సకల లోకాలను ఏలే ఆ జగదంబ ఈ పురంలో కన్యకా పరమేశ్వరిగా కొలువయింది. మచిలీపట్టణానికి ఎంతో పవిత్రతను ఆపాదించింది. అంతటి ఈ విశిష్టధామంలో వివిధ దేవీ దేవతలు కూడా కొలువై ఓ నిండైన ఆధ్యాత్మిక ధామంలా వెలుగొందుతోంది. రజిత కవచధారణతో శ్వేతకాంతులు విరజిమ్ముతూ అభయవరదాయుడైన మహాగణపతిని పూజించి పులకితులవుతారు. శివుని చెంతని ప్రక్క మందిరంలోనే కొలువుదీరిన పార్వతీదేవిని దర్శించినంతని సకల మనోక్లేశాలు తొలగిపోతాయి. చతుర్భుజియై త్రిశూల ఢమరుకధారిణియై అభయవరద ముద్రతో చిద్విలాసంగా దర్శనమిస్తుంది పార్వతీదేవి. పార్వతీదేవి ముఖారవిందం అత్యంత ఆకర్షణీయం. ముక్కుకు ముక్కెర, లలాటాన తీర్చిదిద్దిన తిలకం, పసుపు పచ్చని ముఖవర్చస్సుతో సకల శుభంకరిగా కనిపించి భక్తులను పరవశింపచేస్తుంది. అదే ప్రాంగణాన పంచలోహ నందీశ్వరుని ప్రతిమ ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నగరేశ్వరునికి అభిముఖంగా వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు కాలభైరవస్వామితో సహా ప్రతిష్ఠితమయ్యాడు. ముఖమండపం కుడివైపున ఉన్న నవగ్రహాల మంటపాన్ని కూడా తప్పక దర్శించుకుని తమ గ్రహపీడలను ఉపశమింపచేయమని ప్రదక్షిణాది ప్రణామాలు చెల్లిస్తారు భక్తులు. ఆ ప్రక్కనే ఉన్న సహస్రలింగేశ్వరుని దర్శించి ఆనంద పరవశులవుతారు. ఒకే లింగాకృతిలో ఉన్న సహస్రలింగాన్ని తదేక దృష్టితో చూస్తే 1008 లింగాలు గోచరించి అద్భుత పారవస్యానికి లోనవుతారు భక్తులు. సహస్రలింగేశ్వరుని దీవెనలందుకున్నవారు ఆ ప్రక్కనే ఉన్న సువర్చల సమేత దాసాంజనేయుని దర్శించుకుంటారు. ఆ వాయుపుత్రుని అంజనేసుతుణ్ణి భయాలన్నీ తొలగించి అభయాన్నివ్వమని వేడుకుంటారు. తదనంతరం ఆ ప్రక్కనే వేంచేసి ఉన్న శ్రీ సూర్యనారాయణుని మందిరానికొస్తారు. దివాకరుడైన శ్రీ సూర్యభగవానుణ్ణి దినకరుడై తమకు వెలుగులు పంచి లోకాన్ని జాగృతం చేస్తూ కాచుకుంటూనే ఉండాలని మనసావాచా కోరుకుంటారు. శ్రీ కన్యకాక్షేత్ర వైశిష్ట్యమేమంటే శైవ వైష్ణవ సంగమ క్షేత్రంలా విరాజిల్లటం. తూర్పు అభిముఖంగా విరాజిల్లు ఈ కన్యకా పరమేశ్వరి ఆలయ దక్షిణ భాగాన వైకుంఠపురం ప్రతిష్ఠితమై ఆలయ వైభవాన్ని ద్విగుణీకృతం చేస్తోంది. ముఖమండపానికి ఎడమవైపుననే రజిత తొడుగులతో కాంతులీనుతూ శ్రీ సంతాన వేణుగోపాలస్వామి, అనంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, జంటనాగుల ప్రతిమలు కానవస్తాయి. ఇలా ఆలయ ప్రాంగణమంతా సమస్త దేవీ దేవతలతో నిండు కొలువులా భాసిస్తుంది. అదే ప్రాంగణంలో మరో విశేషమేమిటంటే దివ్య సాధు సంతువు. మానవ సేవే మాధవ సేవగా తలచి ఆచరించిన మహోన్నతుడైన శ్రీ షిరిడీ సాయిబాబా తైలవర్ణ చిత్రం. ఇది భక్తులనెంతో ఆకర్షిస్తూ ముఖమంటపంలోనే అలంకృతమై ఉంటుంది. శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయాన విశేష పూజలే కాదు, విశేష పర్వదినాలను కూడా ఎంతో ఘనంగా జరుపుతారు. దసరా నవరాత్రులు, కార్తీక దీపారాధనలు, ధనుర్మాస విశేష కార్యక్రమాలు కన్నుల పండుగలాగా నిర్వహిస్తారు. 110 సంవత్సరాల చారిత్రాత్మక ఆలయ వైభవం పండుగలు పర్వదినాలలో రెట్టింపు శోభతో 1000 కాంతుల సమానమై విరాజిల్లుతుంది. దసరా శరన్నవరాత్రులొచ్చాయంటే చాలు ఆ చుట్టుప్రక్కల గ్రామాల వారంతా కన్యకా పరమేశ్వరి ఆలయానికి తండోపతండాలుగా వస్తారు. దసరా ఉత్సవాలు హోరు జోరు ఈ ఆలయంలోనే చూడాలి. ఇదే ఆలయంలో కార్తీక మాసోత్సవాలు కన్నుల పండువులా శోభిల్లుతాయి. కార్తీక మహాదీపారాధన వర్ణించడానికి భాష చాలదు, పదాలు సరిపోవు.
లింగాకృతిలో దీపాల వరుసను పేర్చి వాటిని వెలిగించినంతనే ఆ కైలాసమే దిగివచ్చినంత వైభవం వెలుగొందుతుంది. గణపతి పూజ చేసి ప్రారంభించే ఆ మహాదీపారాధన అత్యంత శ్రద్ధాశక్తులతో సాగుతుంది. లలితా సహస్రనామాల పఠనంతో, దీపదానంతో మహిళా భక్తులు గావించే కార్తీక దీపార్చన ఈ ఆలయానికే ఓ ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. నాముతో తయారు చేసిన 365 లింగాలను ప్రతిష్ఠించి చేసే మహాలింగార్చన మరో విశేషం. బిల్వపత్రాలతో, పుష్పాలతో, రోజుకొక వినాయకుడితో ఈ నాములింగాల్ని అర్చిస్తారు. కార్తీక మాసంలో 365 నాములింగాలతో అర్చిస్తే సంవత్సరమంతా శివారాధన చేసినంత పుణ్యమని భక్తుల భావన, పరమ విశ్వాసం. నగరేశ్వరిని మందిరంలో పూజించి వెలిగించిన ఆకాశదీప కలశాల్ని చేబూనిన పుణ్యదంపతులు ధ్వజస్తంభానికి ఆ దీపాల్ని ఆవిష్కరిస్తారు. ఆ తరువాత ఆ తరుణంలో భక్తులెంతో పులకించిపోతారు. ఆ ఆకాశదీప దర్శనం తమకెంతో పుణ్యఫలంగా భావించి పరవశించిపోతారు. మచిలీపట్టణంలో వెలసిన 110 ఏళ్ల చారిత్రాత్మక ప్రసిద్ధి చెందిన శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయ దర్శనం శైవ వైష్ణవ శక్తికి ప్రతీకగా త్రివిధ దర్శన భాగ్యమై భక్తుల పాలిట వరప్రసాదమై కలకాలం నిలిచిపోతుంది. కన్యకా పరమేశ్వరి చల్లని చూపులు, ఆశీస్సులు సదా అందరికీ అందుతూనే ఉండాలని ఆశిద్దాం.